అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ బొడ్డు శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు వేగి దివాకర్ నివాసం వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ షఫీవుల్లా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక గౌరీ సేవా సంఘం మాజీ అధ్యక్షుడు మల్లా రాము కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వేగి దివాకర్ మాట్లాడుతూ, మొదట కర్ణాటక, మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అన్నారు. అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరిన్ని సీట్లు గెలుస్తుందని, మళ్ళీ కాంగ్రెస్కి పూర్వ వైభవం వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ అడారి రమేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి ఓబీసీ సెల్ చైర్మన్, పీసీసీ డెలిగేట్, ఇవాళ మాకెంతో ఆనందకరమైన రోజు. అలాగే అందరికీ ఏంటంటే జనవరి 14, 15, 16 తారీఖు సంక్రాంతి వస్తే పండగ మాకు ముందుగా వచ్చింది. మా అన్న అయినటువంటి మా అనకాపల్లి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ గారు బొడ్డు శ్రీనివాసరావు గారు జన్మదిన వేడుకలు పెందుతుల్లో చేసుకునే అవకాశం, అదృష్టం కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మా కలవడం, మేము చేసుకున్న అదృష్టం పార్టీకి స్టాండ్గా ఉన్నది కారణంగా సోదరుడు అనకాపల్లి డీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి బొడ్డు శ్రీనివాసరావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఈ పెందుర్తి నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీగా కుటుంబ పరంగా కూడా మేము అందరం కలిపి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అన్నకి గిఫ్ట్గా మరి పెందుర్తి గత 20 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గడిచిన ఒక 5 సంవత్సరాలు బట్టి సైలెంట్గా ఉండి ఇప్పుడు మళ్ళీ మాతో పాటే వచ్చినటువంటి మా తమ్ముడు ఆలరాము గారు ఈరోజు పార్టీలో మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. ఆయనకి కూడా ఈ సందర్భంగా పెందుర్తి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవాన్ని వచ్చే స్థితి మీ అందరూ చూస్తున్నారు. మేడం శర్మిలా గారు ఆధ్వర్యంలో, మరి అలాగే పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పరుగులు తీస్తుంది. ఏఐసిసి జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎన్నో ప్రయాసాలకు ఒడిదిరిగి ఎన్నో కిలోమీటర్లు తిరిగి ఇండియా మొత్తం ఈరోజు మళ్ళీ రెండో ఏళ్ళ పాదయాత్ర మొదలెట్టబోతున్నారు. మరి వాళ్ళకి గిఫ్ట్గా సౌత్ నుంచి కూడా మన కర్ణాటక, తెలంగాణ రాజ్యాలు ఎలాగైతే కైవసం అయ్యాయో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజ్యం కూడా మరి కాంగ్రెస్ వరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ